నిన్న పంచాయతీరాజ్ మంత్రి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వేరు వేరు ప్లేస్లకి వెళ్ళి గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అని చెప్పని స్టేట్మెంట్ వచ్చింది. కాకపోతే ఈయన పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్పంచ్లను ఉద్దేశించుకుంటూ మాట్లాడి ఈయన చెప్పింది ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చినాక వెంటనే నేను బిల్లులు మొత్తం మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా పర్లేదు, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కానీ మీరు బయటికి రాండ్రి, మీరు రోడ్ల మీదకి రాండ్రి, మీరు ఆగమవుతున్నారు, మీకు ఇలా కనీసం పుస్తమెట్టలు మీ భార్యల మీద ఉన్నాయి కావచ్చు, అవి కూడా పోతాయి, మిత్తిలకి ఇస్తందుకు కూడా రేపు మీకు ఇబ్బంది అవుతుంది, బిచ్చగాళ్ళుగా తయారు కాబోతున్నారు మీరు, కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మంత్రుల మీద తిరగబడండి, ఎమ్మెల్యేల మీద తిరగబడండి అని చెప్పని ఈయన రెచ్చగొట్టిండి ఈ ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 నెలలు దాటింది, వీళ్ళకి ఇచ్చే పెండింగ్ బిల్ల గురించి ఏం మాట్లాడకుండా ఆయన ఎన్నికలకు పోతా అని చెప్పి బుకాయింపు మాటలు చెప్తున్నాడు ఆయన. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో మాట కూడా ఏం చెప్పిండంటే, ఎన్నికలు ఒకవేళ ఎమ్మెల్యే ఎన్నికలు కనుక అయిపోతే మిమ్మల్ని అడిగేటోడు కూడా ఉండడు అని చెప్పిండు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన కూడా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక అయితే వీళ్ళు నిజంగానే రేపు ఎన్ని ఆత్మహత్యలు అయితాయో తెలియకుంటున్నది. ఆల్రెడీ 30కి పైన ఆత్మహత్యలు జరిగినాయి ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. గతంలో 50, ఇదొక 30 మంది అయిపోయినారు ఇప్పటికే. ఇంకా ఆత్మహత్యలు ఇంకా జరగకుండా ఉండేటందుకని మీరు వెంటనే మీరు చెప్పినట్టుగా మీరు అన్నారు కదా, వచ్చి మీరు సొక్కాలు పట్టుకోండి అని చెప్పిండు ఆయన ఆంధ్రోళ్ళు వెంబడి తిరిగింది కాబట్టి సొక్కాలు అంటారు. అక్కడ సొక్కాలు అంటే మన దగ్గర గల్లా అంటారు, గల్లా పట్టుకుని. తెలంగాణ భాష కూడా చక్కగా లేదు ఆయనకు. సో మేమేం చెప్తున్నాం అంటే, మేము ఈ గల్లాలు పట్టుకుంటేందుకు రెడీగా ఉన్నాం, ఏడికి రావాలో చెప్పు. మరి నీ పోలీసు వాళ్ళని జర పక్కకు పెట్టి మీ గల్లాలు పడతామో ఇంకేం చేస్తామో నువ్వు చెప్పిన భాషనే, నువ్వు ఏదో చెప్పినావో దాన్నే మేము ఆచరిస్తాం, నువ్వే మాకు మార్గదర్శకునివి కాబట్టి మేము నీ గల్లా పట్టి అడుగుతాము. బిడ్డ నువ్వు ఎవరికి పైసలు ఇచ్చినావు చెప్పు, ఏ సర్పంచ్ అకౌంట్లో పడ్డాయో చెప్పు. మొన్న కూడా 130 ఎన్నో కోట్లు అనౌన్స్ చేసిండు. ఒక్క సర్పంచ్ కూడా, చాలా మంది సర్పంచ్లతో మాట్లాడినాం, ఏ సర్పంచ్ అకౌంట్లలో పడలేదు. కనుక ఈ బుకాయింపు మాటలు నువ్వు వెంటనే ఏంటంటే, ఉన్న పైసలు వీళ్ళకి ప్రతి ఒక్క సర్పంచ్కు పైసలు వచ్చేది ఉంది, ఆ పైసలు వెంటనే నువ్వు రిలీజ్ చేయకుండా కనుక పోయేది ఉంటే మేము కూడా చెప్పినాం 2 రోజులల్లా 3 రోజుల లోపట మేము కార్యాచరణ తీసుకుంటాము, ప్రకటిస్తాం, కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. సర్పంచ్లంతా కలిపి ఇంకా చాలా మందితో కూడా మాట్లాడేది ఉంది, మాట్లాడతాము. మేము దీన్ని కార్యాచరణ భీకరంగా తీసుకుపోతాము. మీరు అన్నారు కదా మాది ప్రజాపాలన, మాది వాళ్ళది పైశాచిక పాలన, పోలీసు పాలన అని. ఇప్పుడు మీరు సర్పంచ్ల మీద, ఈ సర్పంచ్ల మీద కూడా మీరు మీ పోలీసు లాఠీలు పెట్టి ఇళ్ళ కాడ కూడా పండుకున్న వాళ్ళను రాత్రి 12 గంటలకు 1 గాడికి కూడా వచ్చి సర్పంచ్ల ఇళ్ళ కాడికి వచ్చి వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు మీరు. మరి మీది గదే పాలన అవుతుంది కదా. మీ ఇనుప పోలీసు పాదాలతోటి ఉద్యమాలను, జెన్యూన్ ఉద్యమాలను మీరు అణచేయలేరు. మీరు చెప్పిన మాట ప్రకారమే మేము రేపటి నుంచి మేము కూడా రోడ్ల మీదకి వచ్చే సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు ఏమైతుంది వీళ్ళతో కనుక పోయేది ఉంటే రేపు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, నువ్వు అందరికి చెప్తున్నాట, నీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు చెప్తున్నాట, మొత్తం స్వీప్ చేయాలని చెప్పని. నువ్వు స్వీప్ చేసుడు ఏమవుతుందో రేపు ఎన్నికలలో తేలిపోతుంది. ప్రతి సర్పంచ్కు చాలా బాధలలో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే కాడికి ఉన్నారు, కొంతమంది ట్యాంకులు ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోతే కలెక్టర్ల దగ్గర పోయి దండం పెడుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పిండంటే మాకేం ఆర్డర్స్ లేవు అని. అంతకుముందు నువ్వు ఏం చెప్పినావు, నువ్వు ఏ చిన్న స్లిప్ ఇస్తే ప్రతి ఒక్కరికి మేము ఏదంటే అది చేస్తామని చెప్పినావు. కానీ వీళ్ళ మీ ఆఫీసుల కాడికి వస్తే గొడ్లను కొట్టినట్టు కొట్టిరు. ఇగో అధ్యక్షునికి అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ కాటు పడ్డది. నా దగ్గర విజువల్ మీరు ప్లే చేస్తా అంటే నేను చూపిస్తా. నరేష్ వీళ్ళందరినీ, రవీందర్ రెడ్డి, ఈయననే మొత్తం రవీందర్ భాయ్ సాబ్ ఆయన ఇది ట్యాంక్ ఎక్కిండు దునుకుదా అని చెప్పి. అంటే చాలా ఆత్మహత్యలు చేసుకునే కాడికి దగ్గరలో ఉన్నారు, అప్పుల పాలైనరు, తిప్పల పడుతున్నారు మొత్తము. కనుక నువ్వు వెంటనే వీళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు శాంక్షన్ చేసి రిలీజ్ చేయండి. ఇంకోటి చెప్తున్నా, నువ్వేందో నువ్వు బరివాతల నిలబడ్డా, నన్ను కోసుకున్నా, వెళ్ళయి పైసలు లేవు, పాడు లేవు అని చెప్పని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు కదా. నువ్వు పెద్ద ప్రోగ్రామ్స్, నీ హోర్డింగ్ బిల్స్, నువ్వు రోడ్ల మీద హోర్డింగ్ పెట్టినావు కదా, ఆ హోర్డింగ్ల బిల్లులు నువ్వు ఏం చెయ్యని పనికి చేసిన పొంగనాలు కొట్టుకుంటూ ఫోటోలు పెట్టుకున్నావు కదా, గా పైసలు ఇచ్చినా వీళ్ళకు సరిపోతాయి. గా పైసలైనా నువ్వు మిస్ వరల్డ్లు బయట దేశాలకు తిరుగుతున్నారు కదా మీరు, లాయిరి అనుకుంటా జోల పాటలు వాడుకుంటా తిరుగుతున్నారు. థేమ్స్ నది చుట్టూ పోయి ఇట్లా డ్యాన్సులు వేసుకొని తిరిగి అవి ఉన్నాయి కదా విజువల్స్, అవన్నీ ఉంటాయి. ఏంటి వాళ్ళ విజువల్స్ అవన్నీ తిరిగేటందుకు నీకున్నాయి. కానీ ఇక్కడ ప్రతి ఊర్లో నీ మిస్ వరల్డ్ ఎవరు దేవునికి ఎరక, కానీ ఊర్లలో ప్రతి కుటుంబం, ప్రతి సర్పంచ్ భార్య పిల్లలు చాలా హరిగోసపడుతున్నారు, అప్పుల పాలయ్యి. ఊర్లలో అప్పులు ఇచ్చిన వాళ్ళు
నానా మాటలు అంటుంటే అవమానాల బతుకులు బతుకుతున్నారు కాబట్టినే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వీళ్ళ బిల్లులు చెల్లించాలి, లేకపోతే మేమైతే కార్యాచరణ తీసుకోబోతున్నాము. దాని తర్వాత రాజకీయంగా నీకు కూడా ఓట్ల రూపకంగా నీకు కూడా దెబ్బ పడబోతున్నదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుని పై శివాలయ ఊరేగుతున్నారమ్మా, రైతన్నలు నరి సేండ్లలో సమాధులైనరమ్మా, కూలన్నలు అనుకుంటా తిరిగినాం మేము. ఈ శవాల గురించి, ఆత్మహత్యల గురించి, విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, ఈ తెలంగాణ విముక్తి కోసం తిరిగినటువంటి మనిషిని కాబట్టి నాకు మొదటి హక్కు నాకు అది ఉంది. దాంతోపాటు ఇంకొకటి ఉన్నది, మా నాన్న కూడా మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ ముచ్చల సత్యనారాయణ గారు. వెనకట గైర్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాడు. ఒక మాజీ సర్పంచ్ కొడుకుగా నాకు ఆ హక్కున్నది. మా నాన్న సమితి ప్రెసిడెంట్ కూడా ఉండే, నాకు హక్కున్నది. పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలి, అభివృద్ధిలో ముందు అడుగులే వేయాలి. సౌఖ్యాలకే ఇల్లురా పల్లెోడ స్వర్గమై విలసిల్లురా, పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే విలువ వచ్చేరా, నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకొచ్చారా పల్లెోడ భారీ హక్కే వచ్చారా అని రాసిండు పంచాయత్ వచ్చినప్పుడు. అందుకనే నా తెలంగాణ పంచాయతీలను, నా తెలంగాణ సర్పంచులకు ఇబ్బంది వచ్చినప్పుడు నా అసంటోడు కాకపోతే ఎవరాయ వచ్చేది? బరాబర్ మాట్లాడతాం. ఆ సోయిలైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే మేము మాట్లాడుకుంటుంటామా? బరాబర్ మాట్లాడి నేను కాదు, రేపు సమాజం మొత్తం కదలాలి. మీ ఊర్లో మీ సర్పంచ్, మీ గ్రామ ప్రథమ పౌరునికి ఎట్లయితే భారతదేశానికి ప్రథమ పౌరాలు ఎట్లయితే ప్రెసిడెంట్ ఉండనో, ఆమెకు అవమానం జరిగితే దేశం ఇన్సల్ట్ ఎట్లయితే ఫీల్ అవుతుందో, అట్లా ప్రతి ఊర్లలో సర్పంచ్లకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలకు సైడ్ పోతున్నారు. కాబట్టినే వాళ్ళ దిక్కు వాళ్ళ పక్షాన్ని ఉంటేందుకు ప్రతి పల్లె కులానికి అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కదలాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగాలి, అరే ఏం చేసిరా గాడిదులారా మీరు, మీ ముఖ్యమంత్రి మాకు ప్రామిస్ చేసిండా లేదా, విమానాలు తీసుకున్నాడా లేదా, విమానాలు ప్రమాణాలు చేసిండా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? చేసిండు కదా, మరి అడగాలి కదా. దున్నపోతు ఇంతకుముందు నేను చూపించిన కదా, మళ్ళీ కావాలంటే మీకు మళ్ళీ ఒకసారి వినిపించమంటే నేను వినిపిస్తాను. మీ దాంట్లో వస్తుందంటే ఈరోజు ఇన్నుండ్రి. ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమో ప్రతిపక్షమో ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉండరు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు. వేలాది కోట్ల రూపాయల నిధులు, మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం. ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిద్ది కట్టడానికి కూడా మీ దగ్గర ఉండవు. ఈ మొగాయన మాట్లాడిన మాటలు ఈయన చెప్పిందే కదా, ఈయన రోడ్ల మీద రమ్మని సొక్కలు బట్టి గుంజమన్నాడు కదా. ఇక రేపు గుంజుతారు, మరి ఇక నువ్వు వినకపోతే రేపు గుంజుతారు. ముఖ్యమంత్రి ఆడికి వస్తావు చెప్పు, నీ పోలీసు వాళ్ళు లేకుండా రమ్మని చెప్పు, ఒక్కసారి ముఖ్యమంత్రి రమ్మని చెప్పు. రోడ్ల మీదకి ఏ రోడ్ల మీదకి వస్తాడో ఇది పట్టుకునే ఉంటాం మేము. నువ్వు చెప్పిన మాటనా లేకపోతే మేము మాట్లాడుతున్నావా? ఎవరు బలిచి మాట్లాడినరు? మేము బలిచి మాట్లాడుతున్నావా, నువ్వు మాట్లాడినావా? లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయినాక బాగా బలిచినావు నువ్వు. నీకు జనంతో సంబంధం లేకుండా నీ నోటికి వచ్చినట్టు నువ్వు అప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, నోటికి వచ్చినట్టు చేస్తావు, ఒళ్ళు వలిగేటట్టు కొట్టిస్తావు పోలీసులతో. ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రజాపాలన? దొంగల పాలన మొత్తం, డకాయిట్ల పాలన అయిపోయింది తెలంగాణ మొత్తం. కాకుల గాసి గద్దలకేసినట్టు అయిపోయింది తెలంగాణ. అందరు సబ్మిట్ చేసారు, అన్ని లెక్కలు ఉన్నాయి, అన్ని చూపించారు కదా, ప్రతిది ఉన్నాయి, ప్రతి మొత్తం డాక్యుమెంట్స్ ఇంత ముందు మీరు స్టేజ్ చూపించారు కదా, అందరి ఉన్నాయి. నేను ఒకటి అడుగుతా, నువ్వు అడిగిన దానికి నీకే ఆన్సర్ చేస్తా. గింబిల్ కాదు, ఆయననైతే పీసీసీ ఉన్నప్పుడు అవన్నీ చూసుకునే చెప్పింది, అవన్నీ పీసీసీ ఉన్నప్పుడే చెప్పిండు కదా. మరి ఆయనకు అవన్నీ తెలిసే మాట్లాడింది కదా. ఆయన రోడ్ సైడ్ రోమియో కాదు కదా, పాండబల సుట్ట బీడీలు లాగకుండా తిరిగేటోడు కాదు కదా. ఆయనకు తెలుసు కదా అవన్నీ, అవి తెలిసే మాట్లాడిండు కదా. నా ప్రభుత్వం వచ్చినాక అవన్నీ నేను చేస్తాను కదా, రెచ్చగొట్టిండు కదా, మంత్రులను అడ్డుకోండి అని చెప్పిండు కదా. మరి అవన్నీ తెలిసే చేసిండు కదా. మరి క్వశ్చన్కి ఇక్కడ విలువే ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని తెలుసు ఆయనకు. ఆ బిల్లులు కావాలి, బిల్లులు ఇవ్వాలి, తెలుసుకోలే ఆయనే. అంతే. రేపు తిరగబడతారు, ప్రజలు కూడా తిరగబడతారు, ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నది. సర్పంచ్ల పక్షాన ప్రజలు కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది, సంఘాలు నిలబడాల్సిన అవసరం ఉన్నది, అన్ని ఆపోజిషన్లు కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు తప్పులు చేసిరు కాక పక్క, కానీ ఇప్పుడు మాత్రం సర్పంచ్ల పక్షాన. లేకపోతే తెలంగాణలో ఎన్ని పల్లెల పాడెలు, సర్పంచ్ల పాడెలు లేస్తాయో తెలియదు మనకి. నెక్స్ట్ 5 సంవత్సరాలల్లా ఒకరి బిడ్డ పెళ్లిళ్ళు, ఒకరు చదువులు మధ్యలో ఆపినరు, నానా ఇబ్బంది, నానా గోసలు పడుతున్నారు. నేను కూడా కాదు కదా, ఆ పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఆయన కూడా చెప్పిండు కదా,
అందుకనే ఇమ్మీడియట్ గా వెంటనే గవర్నమెంట్ దీన్ని అడ్రస్ చేయకపోతే మాత్రం రేపు పొద్దుగాల వీళ్ళు ఆ మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి అది కూడా మేమందరం కూడా మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు పర్మిషన్ ఇవ్వండి చెప్పండి. నేను రెడీ. నేను ఒకటే ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇగో గినే ఈ రాజేందర్ నిర్మల్ దగ్గర ఎంటెక్ సర్పంచ్, నిర్మల్ దగ్గర ఒక ఊరికి సర్పంచ్ అంటే ఎంటెక్లు చదివి ఎంఎస్సీలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు చాలా మంది నా ఊరును నా తెలంగాణను బాగు చేసుకుంటా అని తెలంగాణ వచ్చిన తర్వాత ఊర్ల పంట పోయి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పని పోయినోళ్ళు. మా మీతికొండ దగ్గర కూడా సర్పంచ్ రాజు, ఆయన కూడా బీటెక్ చేసిండు. ఇట్లా చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటారు. నేను ఆత్మహత్యలు నేను ఎంకరేజ్ చేయబాయి సాబ్. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు అమరులు కాదు, తెలంగాణకు సైనికులు కావాలి. సర్పంచులు రేపు సైనికులు కానీ మీ ఊర్లలో పోయి ఈ రాజకీయ పార్టీకి భూస్థాపితం అయ్యేటట్టుగా, ఈ నాయకత్వాన్ని భూస్థాపితం అయ్యేటట్టుగా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల పునాదుల మీద ఏదైతే ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిండ్రో దాన్ని మీ గ్రామాలలో జనం లోపలి తీసుకుపోండి. అది తీసుకుపోయి ఆ చైతన్యం తీసుకొస్తే నిలబడగలుగుతారు. కానీ ఆత్మహత్యలు దీనికి పరిష్కారం కాదు. ఇలా మా బోటలో నేను కూడా వచ్చి నేను ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి ఇన్ని రోజుల నుంచి అప్లికేషన్లు ఇచ్చుకుంటా 18 నెలల నుంచి ప్రతి ఆఫీస్కు అదంటారు కదా, మొక్కని బండ లేదు, తొక్కని గడప లేదు, దేవుడు లేడు అన్నట్టుగా వీళ్ళన్నిటి దగ్గర పోయిన తర్వాత కూడా వాళ్ళ ఒక్క అప్లికేషన్ కూడా కనీసం కన్సిడర్ చేయలేదు కదా. అందుకే ఇవాళ వచ్చి దానికి వేరే రూపం తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇక్కడ. సో ఆత్మహత్యలు కాదు దీనికి పరిష్కారం. ఆత్మహత్యలు ఎట్టి పరిష్కారం కాదు. 1200 మంది చచ్చిపోయారు కదా. 1200 మంది నా ఊర్లు నేను బాగు చేసుకొని నేను ఒక 10 మంది సైనికులను తయారు చేస్తా అంటే ఇలా తెలంగాణ ఇంత దుస్థితి ఉండి ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గద్దెల మీద కూర్చోబెట్టకపోవు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పెట్టిన వాళ్ళు వచ్చి మంత్రులు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. సిగ్గు లేకుండా జనం కూడా మనకు కూడా అవమానం అనిపిస్తుంది చూస్తుంటే. పోనీ ఈయన వచ్చినాకైనా మంచి జరుగుతుందేమో అని అనుకుంటే అది కూడా లేదు. ఆ దోపిడీ కంటిన్యూ అవుతున్నది తప్ప వీళ్ళ బిల్లులు ఇయ్యారు. అబ్బా నాకు అర్థం కాదు. వాళ్ళు పనులు చేసినాయి కదా, వాళ్ళ పైసలు కదా. మీకు ఎట్లా మేఘా కృష్ణారెడ్డికి బిల్లులు ఎట్లా వస్తాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిల్లులు ఎట్లా వస్తాయి, మీకు వాళ్ళ బిల్లులు ఎట్లా వస్తాయి? 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తారు, గివిలపై ఇయ్యారా? కుటుంబాలు ప్రతి ఊర్లో శోక సముద్రంలో నిండిపోయే పరిస్థితి ఉన్నది ఇలా తెలంగాణ. అటువంటి జరగకుండా ఉండాలంటే మాత్రం వెంటనే ముఖ్యమంత్రి సోయి తెచ్చుకోను. నీ పక్కకి ఎవరున్నారో లఫుట్గాళ్ళు అంతా ఉన్నట్టున్నారు, నీకు కూడా తలకాయ అట్లనే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఆవేశంతో కాదు, చాలా ఆందోళనతో అవమానంతో మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ మొత్తం ఒక్కొక్కరు నడుతూ ఒక్కొక్క బాధ నాకన్నా ఎక్కువ చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు ఊర్లలో అని చెప్పని. అప్పులోడు ఉట్టిగుంటే నువ్వే చెప్తే ఆడిపోతే మమ్మల్ని దొంగలు చెప్పులు ఎత్తుకపోయడం లెక్క చూసి రాబోయే నువ్వే చెప్తావు. మరి ఊర్లలో పోతే ఈ సర్పంచ్లు ఏమనాలరా నాయన? ఏమనాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనాలే? నీది నువ్వు అన్నావు మీటింగ్లో పట్టుకొని మైక్ పట్టుకొని చెప్తివి. తెల్ల రాని పేపర్లలో వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా తప్ప దేంట్లో వస్తుందో మాకు తెలియదు అసలు వీళ్ళ బాధల గురించి అయితే. అందుకే ప్రతి ఊరు నువ్వు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి 100-110 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ర్యాంపుల మీద వాకింగ్ టాకింగ్ చేయించుడు కాదు నాయన. ఈ సర్పంచులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూలి పని చేసే వాళ్ళు కావచ్చు. అలా చెప్తున్నారు చాలా మంది. ఆటోలు నడుపుతున్నాం మేము, ఆటోలు నడుపుతున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, మేస్త్రి పనులకు పోతున్నారు. మీ గుంపు మేస్త్రి పంచం పని ఇట్లున్నది. ఊర్లోనే అసలు నాయకులు దేశకి నేతలేమో ఈ పార పని చేసే కాడికి తీసుకుపోతున్నాడు. దరిద్రమైన పాలన వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. లేకపోతే మాత్రం నీకు ఎమ్మడబడతారు, ఈ సర్పంచ్లు అంతా ఎమ్మడబడతారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్న ముఖ్యమంత్రికి దానికి ఒక ఆధారంగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే నోటికెళ్ళి ఆధారంగా మాట్లాడాలి. అవినీతి చేసిన వాళ్ళు బదాట్లా తిరుగుతున్నారు, ఓపెన్ గా తిరుగుతున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి నాకు చేతన అయితే లేదు. ఏ సర్పంచ్ మీద ఎవరి మీద ఎంక్వైరీ చేసి ఇప్పుడు రవీందర్ రావు ఉన్నాడు, తన మీద ఎక్కడ చేసిండు, ఇక అన్న ఉన్నాడు ఎగ్జాంపుల్ ఈయన మీద ఏడ ఎంక్వైరీలు చేసి నువ్వు ఏ రిపోర్ట్ వచ్చింది, ఏది అవినీతి జరిగిందని చెప్పి నీకు ఏడ రిపోర్ట్ వచ్చింది చెప్పు. మీరు పైన కూర్చొని లాలూచి పడుకుంటా మీరు అటు ఇటు చేస్తున్నారు. లక్షల కొద్ది బిల్లులు ఇంతకుముందుగో మన నరసింహ వీళ్ళకి కూడా వచ్చేది ఉన్నది. వీళ్ళ మీద ఏమైనా కమిషన్ వేసి నువ్వు ఎంక్వైరీ చేసినావు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ అవినీతి చేసిన ఆయన దృష్టిలో కొన్ని నువ్వు ఏం చేసి ఎక్కడ ఏమైనా రిపోర్ట్స్ వచ్చినా అన్ని లంగా మాటలు ఇవి. అంతకుముందు ఎట్లా మాట్లాడింది అదే ముఖ్యమంత్రి, అదే నోరు కదా, ఇదేం మార్పింగ్ చేసింది కాదు, అదే నోరు కదా మాట్లాడింది. మరి ఆ ముఖ్యమంత్రి కదా చెప్పింది. మరి ఇవన్నీ మరి ఆ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తారా? ఇవన్నీ ఏంటంటే బుకాయిస్తందుకు వీళ్ళకు పైసలు ఇవ్వకుండా వీళ్ళని హరాజ్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని. చాలా మంది సర్పంచులు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నామని చెప్పేసి మా బిల్లులు చెల్లిస్తలేదని చెప్పి అదే నోరు ఈ పిసిసి ఉన్నప్పుడు సేమ్ నోరు ఏం చెప్పిండ్రు? అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఏ పక్షమైనా సర్పంచులు వాళ్ళ ఇండ్ల మీద గురించి చేయలేదు, వాళ్ళు చేసింది తెలంగాణ ప్రజల గురించి, మీ ఊరు అభివృద్ధి గురించి చేసిరని చెప్పి అదే నోరు మాట్లాడింది కదా. ఇప్పుడు అదే నోరు మళ్ళీ ఉల్టా మాట్లాడుతుందా? నోరా మోర్యా? గడికోటి మాట్లాడేందుకు గడికో చిత్తం గాడి దిగునామా ఏంది ఇది? సో అది కావచ్చు, ఎవరు ఏదన్నా కావచ్చు, ఏ పార్టీ ఆ పార్టీలకి వెళ్ళి ఈయన దాంట్లోకి వచ్చిన లేరా?
అంతకుముందంతా ఏ పార్టీలో ఈయన దగ్గర సగం క్యాబినెట్ ఎక్కడుండే, ఏ పార్టీలకి వెళ్ళి వచ్చింది ఈయనకు? ఈయన అన్నాడు పార్టీలు మారితే ఊర్లలో చెప్పుల దండలేయినరి ఉరికిండ్రి రాళ్లతో కొట్టిర్రు అని మాట్లాడిండు. ఇప్పుడు ఓని కొట్టాలే ముఖ్యమంత్రి ఆడున్నావు, నిన్ను కొడతాం దా ప్రెస్ క్లబ్ ముంగడికి రా, రాళ్లతో ఎన్ని రాళ్ళు కొడితే చూడిడా, ఒక్కసారి నువ్వు రా, నీ సెక్యూరిటీ లేకుండా రా. నీ తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కలుగుతారు, ప్రతి ఊర్లో పంచాయత్ సెక్రటరీలు కలుగుతారు, ప్రతి ఊర్లో సర్పంచులు కలుగుతారు. వాళ్ళు ఎంబడి తలా 10 మంది కనుక వస్తే 8,000 మంది అవుతారు, 1,00,000 మంది వస్తారు నేను కొడతాను ఇక్కడ. సెక్రటరీలు కూడా మూకుడుమలి సెలవులు పెట్టే యోచనలు ఉన్నారట, వాళ్ళు కూడా పెట్టలేదు. వాళ్ళని ఫుల్ హరాస్ చేసిండ్రు, సెక్రటరీలను కూడా ఫుల్ హరాస్ చేస్తున్నారు. వాళ్ళకేదో అరకొర జీతం ఉంటే దాంట్లోకి వాళ్ళకి ఇప్పటిదాకా ఇప్పుడు ఊర్లలో చెత్త తీసేందుకు ట్రాక్టర్లు ఉంటాయి అబ్బా, ట్రాక్టర్లకు డీజిల్ పోయాలి, ఏదైనా మోటార్లు ఖరాబ్ అయినా పైసలు, ఒక్క పైసా ఈ 18 నెలల నుంచి ఒక్క పైసా గ్రామాలకు రాలే. అంతకుముందు అటో ఇటో ఈ సర్పంచులంతా కలిసి వాడోడు వీడో సందులలో పోతే తిడతాడని చెప్పి వీళ్ళు పాపం మీదేసుకొని, ఎందుకంటే తెల్లంగి లేచిన పాపానికి వీళ్ళు పోయి పాపం అప్పులు చేసిర్రు. ఇప్పుడు విఆర్ఓల మీద పడుతున్నారు, వీళ్ళ మీద ఎట్లయితే హరాస్ చేసిండ్రో కలెక్టర్ వాళ్ళంతా, ఇప్పుడు సెక్రటరీల మీద విఆర్ఓలు కూడా లేరు, వాళ్ళ పని కూడా వీళ్ళ మీదే పడుతున్నది. మొన్న ఈ మధ్యలో ఈమె పంచాయతీరాజ్ మినిస్టరు వాళ్ళ మీటింగ్లో పోయి చెప్పింది, మీరంతా గ్రామ కలెక్టర్లు అని. వినగానే మా వాళ్ళు బాగా ఉబ్బిర్రు, మమ్మల్ని కలెక్టర్లతో పోల్చిరని చెప్పని. కానీ వెనక మొత్తం బొక్క పడుతున్నది, మొత్తం లోపడంతా అందరు పరేషాని అన్నట్టుగా ఊపరిసే షేరు అని అందరు పరేషాని లెక్కున్నది. వాళ్ళు పోతే పంచాయత్ సెక్రటరీలు కానీ లోపల మొత్తం ఆర్థిక ఇబ్బందులతోటి, పని ఒత్తిడితోటి ఏ టైంలో ఎవరు ఫోన్ చేస్తారో, ఎందుకంటే భారం మొత్తం వాళ్ళ మీద పడుతున్నది, విఆర్ పంచాయత్ సెక్రటరీలు పడుతున్నది కాబట్టి విఆర్ఓ లేనందుకు వీళ్ళ మీద ఇంకా అడిషనల్ భారం పడుతున్నది కాబట్టి వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగానట వాళ్ళకు ఫేషియల్ బొమ్మలు ఉండాలన్నట, 50%కి ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారట, వాళ్ళ ప్రైవసీకి దెబ్బతింటది కాబట్టినే మా పెట్టకండి, దయచేసి అవి పెట్టకండి. ఎందుకంటే థర్డ్ పార్టీ చేతులలో ఉంటుందంట, మళ్ళీ థర్డ్ పార్టీ చేతులలో ఉంటాయి. ఇప్పుడు ఈ సక్కదనం వాళ్ళు గవర్నమెంట్ ఉన్న చేతులలో ఉంటేనే ఏమేమో మిస్యూజ్ అవుతున్నాయి. ఇంకా ప్రపంచ సుందర పోటీలు వీడికి వస్తేనే దాంట్లోనే కథలు పడ్డారు. మరి రేపు పొద్దుగాల వీళ్ళందరినీ తీసి ఏం చేస్తారు వీళ్ళు? ఈ బొమ్మలను తీసి పంచాయత్ సెక్రటరీలు ఏం చేయబోతున్నారు వీళ్ళు థర్డ్ పార్టీకి ఇచ్చి? వాళ్ళు ఏమంటున్నారు, మేము తమ్ము పెడతాము, అది పెట్టండి, ఆ మిషన్లు పెట్టండి, మాకు పని గంటలు చెప్పండి, గది చెప్తున్నారు వాళ్ళు. గది ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు ఏందో కొత్త కథలు పడుతున్నారు. వీళ్ళు క్షేత్రస్థాయిలో బాగా బద్నాం కాబోతున్నారు. ఇవన్నీ మార్చుకోకపోతే మాత్రం శిక్ష పడుతుంది వీళ్ళకు. వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను వచ్చి కూర్చున్నారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే మా బలంతోనే వచ్చినాం మేము, వీళ్ళు పెద్ద మచ్చర్ పైల్వాన్లు వచ్చి కూర్చున్నట్టుగా వీళ్ళు ఏందో ఫీల్ అవుతున్నారు. అంత సీన్ లేదు వీళ్ళకి.